నమస్తే టారా లెవెండర్. నేను మీ చూసి ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1, ది హెర్మెట్. మీ మనసులో చాలా బాధ ఉన్నది. మీరు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. మీ కష్టం మీరు చేసుకుంటున్నా కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీ ఇంట్లో వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. మాకు ఇస్తలేదేంది, పెడతలేదేంది, తనంతలో తననే దాబెట్టుకుంటుంది, మాకు ఇస్తలేదని అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నువ్వు వారానికి ఇంత అని ఏదో ఎప్పుడన్నా ఒకసారి అని పెడుతున్నావు. ఆ పెట్టేది కనుక వాళ్ళకి అవపడతాలే. దాని నుంచి నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీ వల్లనే మా ఇల్లు ఖరాబ్ అవుతుంది అనుకొని వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపేయాలనుకుంటున్నారు. అది నీకు గినక అర్థమవుతుంది. కానీ నీకు బలం సరిపోతలేదు. ఆ బలాన్ని కూడబెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మేము చాలా చెప్పుకోలేనంతగా బాధపడుతున్నాం. నేను టచ్ చేస్తేనే ఏడ్చే అంతగా ఉన్నావు నువ్వు. అసలు నీకు చెప్పుకుందామన్నా కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్లో సపోర్ట్ చేసినా కానీ సపోర్ట్ చేసే వ్యక్తిని ఇంకా నేను దూరం చేస్తున్నారు. నీ బలాన్ని నీ కోపం ద్వారా నువ్వు బయటికి చూపిస్తున్నావు. అందువల్లనే నువ్వు ఏడుస్తున్నావు. ఏడవకండి, ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పిల్లలు కనుక బాగుంటారు. మీరు కనుక ఎక్కువగా ఆలోచించి హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి. దీనివల్ల మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, ఫైల్స్ 2, ది స్టార్. మీరు ఎంత పని చేసినా కానీ అది చేతికి వస్తలేదు. ఈడదీసి ఆడబెడుతున్నారు, ఆడదీసి ఈడబెడుతున్నారు. మీ ఎదుగుదల ఎప్పుడు పెద్దగా అవుతుంది, మీ సంపాదన ఎప్పుడు పెద్దగా అవుతుంది అని మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. మీరు అప్పు మీద అప్పు చేసుకుంటున్నారు. అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా కానీ అర్థం కాదు. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదంతా దేనికి చేస్తున్నావు అని అంటే మీకు తెలియదు, నేను చూసుకుంటా కానీ అని మాట్లాడుతుంటాం. మీరు పెట్టే పెట్టుబడికి ఏమో కానీ దానికి ఆదాయం వచ్చేదేం కానీ నువ్వు మళ్ళీ దానిపైన చేసే అప్పే ఎక్కువైపోతున్నది. దీనివల్ల నీకు మనశ్శాంతి దూరం అవుతున్నది. ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు పెట్టే పెట్టుబడి కంటే తక్కువ ఆదాయం వస్తుంటే దాన్ని ఎంత వస్తుంది ఏందని మీరు లెక్కలేసుకుంటున్నారు. కానీ కొంచెం తగ్గించుకోండి అప్పు, ఎందుకంటే అది పెరిగి గుట్ట లెక్క తయారవుతుంది. మీరు ఉన్న పొజిషన్ని కదిలించేటట్టు ఉంటుంది. అందుకని చూసి పని చేసుకోండి. ఎక్కువగా ఆలోచిస్తే ఆలోచనల వల్ల మీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఫైల్స్ 3, ది వరల్డ్. ఎప్పుడు మీ మనసులో బాధ ఎప్పుడు పోతుందా, నాకు ఈ బాధలు కష్టాలు ఎప్పుడు పోతాయా అని నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు. నువ్వు చాలా కష్టపడుతున్నావు. నీ ఇంటిని నీ పిల్లల్ని చూసుకుంటానికి నీకు సరిపోతలేదని చెప్పేసి మీ పర్సన్ మీద బాగా అరుస్తుంటావు. అది మీ పర్సన్ అర్థం చేసుకొని తనకు నచ్చిన పని తను చేస్తున్నది. నచ్చిన పని చేస్తుంది, వచ్చిన పని కనుక చేస్తుంది, ఆమెకు చేతనైన పని ఆమె చేస్తుంది. కానీ నువ్వు మధ్యన మళ్ళీ టెస్ట్ల మీద టెస్ట్లను పెడుతున్నావు. సంపాదిస్తుంది కదా, ఇల్లు చూసుకుంటుంది, పిల్లలు చూసుకుంటున్నది, అన్నీ చూసుకుంటుంది. నన్ను ఇష్టపడుతుందా లేదా, నన్ను లెక్క చేస్తుందా లేదా, కేర్ చేస్తుందా లేదా అని మళ్ళీ టెస్ట్లోటి పెడతావు. కుదాలుగా దీనికి కూడా ఇంకా దండం పెట్టినట్టు బిర్రుగా తాగుతావు, మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తుకుంటావు. ఏమంటుందా అని నువ్వు కొంచెమే తాగి వస్తావు, కానీ ఎక్కువ తాగినట్టు యాక్టింగ్లో చేస్తుంటావు. నువ్వు ఇట్లా యాక్టింగ్లు చేసినావు అనుకో, నీ జీవితాంతం యాక్టింగ్లతోనే ముగిసిపోతుంటుంది. అందుకని మీరు అట్లా అరవకండి, సపోర్ట్ చేయాలి. కానీ మీరు చేసే టార్చర్ వల్ల మీ పర్సన్ కనుక మెంటల్గా ప్రిపేర్ అవుతుంటుంది. అంటే మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అంతవరకు తెచ్చుకోకుండా మీ పర్సన్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు, అందరు బాగుంటారు. ఈ దిక్కుమాల టెస్ట్లు అనేది చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.